ఎట్లా ఉంది మటన్ కర్రీ? ఎట్లా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను, చూడండి. మటన్ కర్రీకి కావలసిన ఇంగ్రీడియంట్స్: అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, టమాటా గుజ్జు, మటన్ 1/2 kg శుభ్రం కడిగి ఉప్పు పసుపు వేసి కడుక్కున్న మటన్ అది. ప్రాసెస్ మొదలు పెడదాం. ఆయిల్ వేగింది. దాల్చిన చెక్క లవంగ మొక్కలు వేయించుకోవాలి. వేగిన ఉల్లిపాయలు, కొంచెం పేదనిచ్చి ఉల్లిపాయల్లో కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. టేస్ట్ ఉంటుంది పుదీనా కూడా వేస్తే. పుదీనా అట్లాగని ఎక్కువ వేయకూడదు, ఒక 7-8 ఆకులు వేసుకోవాలంతే. మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి కాసేపు అట్లాగా. ఇప్పుడు దీంట్లో కరివేపాకు కూడా వేసుకుందాం. కాసేపు వేగాక దీంట్లో కొద్దిగా ఉప్పును పసుపు కూడా వేసి వేయించుకుందాం. ఇప్పుడు దీంట్లో పసుపు కూడా వేసుకుందాం. ఒక 1/2 స్పూను పసుపు, 1.5 స్పూను ఉప్పు, మొత్తం శుభ్రం కలుపుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మటన్ కర్రీ కుక్కర్లో చేసిన దానికన్నా విడిగా చేస్తేనే టేస్టీగా ఉండదు. అసలు విడిగా చేసుకోండి కుక్కర్లో కాకుండా. కాకపోతే టైం పట్టుద్ది, విడిగా చేయడానికి చాలా టైం పట్టుద్ది. టైం పెట్టినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా వండుకుంటే. ఇప్పుడు అల్లం వెల్లుల్లి జీడిపప్పు గసగసాలు గ్రేవీ పేస్ట్ ఇది ఒక 2 స్పూన్లు వేసాను అంతే. ఇప్పుడు దీంట్లో మటన్ వేసుకుందాం. శుభ్రంగా కడుక్కున్న మటన్ శుభ్రంగా 7 నిమిషాలు కడిగి ఉప్పు పసుపు వేసి కూడా కడగాలి. కడిగి అక్కడ శుభ్రం చేసిన మటన్ అది. దాంట్లో వాటర్ వస్తుంది చూడండి, అట్లా సిమ్లో వదిలేస్తే వాటర్ వస్తుంది. అట్లా ఆ వాటర్లో ఉడుకుతూ ఉంటుంది.
టమాటా పేస్టు ఒక 4-5 టమాటాలు మిక్సీ పట్టుకోవాలి. వేసుకుంటే గుజ్జు కూరలాగా బాగుంటుంది తింటాకి. ఇట్లా చేసుకుంటే చపాతీల్లోకి, రోటీల్లోకి, రైస్లోకి కూడా బాగుంటుంది. దేంట్లోనే తినచ్చు. ఒక పావు గ్లాసు వాటర్ పోసాము, ఎందుకంటే మటన్ ఉడకాలి బాగా. ఎంత ఉడికితేనే అంత టేస్టీగా ఉంటుంది. అట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేయాలి. ఇది కొత్త ఉడికే వరకు ఉంచి సిమ్లో పెట్టేసాలి. సాయంత్రం నిదానంగా ఉడకనివ్వాలి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు వేసుకుంటాం. పచ్చిమిరపకాయలు 4-5 కాయలు అవి. అట్లాగే కారం 2 స్పూన్లు కారం వేసుకోవాలి. కొత్తిమీర చూడడానికి చాలా బాగుంది కదండి. కలర్ఫుల్గా మంచిగా ఉంటుంది, అంతే టేస్టీగా ఉంటుంది. దీంట్లో వాటర్ తక్కువను, కొంచెం టమాటా గుజ్జుకొని ఎక్కువ ఉడికిస్తున్నాం. ఇప్పుడు దీంట్లో గరం మసాలా, మటన్ మసాలా 2 వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికించి కట్టేది. ఎట్లా ఉంది ఫ్రెండ్స్ మటన్ కర్రీ? ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా. నా వీడియో నచ్చితే లాస్ట్ దించే ముందు కొత్తిమీర కూడా చల్లుకోవాలి. ఇప్పుడు దాన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఎట్లా ఉంది మటన్ కర్రీ? నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎట్లా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి.